గత నెల 29న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వ రైల్వే ఇతర పెన్షనర్లలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా పెన్షనర్ల సంఘాలు కమ్యూటేడ్ పెన్షన్ పునరుద్ధరణలను 15 సంవత్సరాల బదులు 12 లేదా 13 సంవత్సరాలకే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు 15 ఏండ్ల పునరుద్ధరణ కాలాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు 75 లక్షల పెన్షనర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పెన్షన్ కమ్యుటేషన్ అంటే పెన్షనర్ తన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందడం. పదవీ విరమణ సమయంలో ఇల్లు నిర్మించుకోవడం, అప్పులు తీర్చుకోవడం, పిల్లలు విద్య లేదా వివాహ ఖర్చులు వంటి అవసరాల కోసం చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. అయితే కమ్యుటేషన్ చేసిన తర్వాత ఆ భాగానికి సంబంధించిన పెన్షన్ కోత విధించబడుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ కోత తొలగించి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. పెన్షనర్ల వాదన ఏంటంటే కమ్యుటేషన్ సమయంలో పొందిన మొత్తాన్ని ప్రభుత్వం నెల నెల పెన్షన్ కోత ద్వారా సుమారు 11-12 సంవత్సరాల లోపే తిరిగి వసూలు చేసుకుంటుంది. అలాగైతే మరో 3 లేదా 4 ఏండ్లు కోత కొనసాగించడం అన్యాయమని వారు చెబుతున్నారు. అనేక పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కొంతమంది మాజీ న్యాయమూర్తులు కూడా ఈ వాదనకు మద్దతిచ్చారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. కమ్యుటేషన్‌ను సాధారణ రూపం లోన్‌గా చూడకూడదని పేర్కొంది. కమ్యుటేషన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు వ్యక్తి జీవితకాల అంచనా, మరణాల రేటు, భవిష్యత్తు వడ్డీ రేట్లు, పెన్షన్ నిధులు నిర్వహణ వంటి భవిష్యత్ ఆర్థిక బాధ్యతల అంచనా సూత్రాలను ఉపయోగిస్తారని కోర్టు తెలిపింది. అందువల్ల ఒక వ్యక్తి నుండి ఎంత మొత్తం వసూలైందనే లెక్కల ఆధారంగా పునరుద్ధరణ కాలాన్ని నిర్ణయించలేమని స్పష్టం చేసింది. చట్టపరంగా చూస్తే కోర్టు తీర్పు ప్రస్తుత నిబంధనలకు సమర్థించింది. రూల్ 10A ప్రకారం 15 ఏండ్లు కాల వ్యవధి చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. న్యాయపరంగా ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. కానీ సామాజిక న్యాయం, సంక్షేమ దృష్టికోణంలో చూస్తే కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. పెన్షనర్లకు నిజంగా ఈ తీర్పు ఉపయోగకరమా అనే ప్రశ్నలు నేరుగా సమాధానం చెప్పాలంటే కానే కాదు. ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు ఎటువంటి అదనపు ప్రయోజనం లభించదు. వారు ఆశించినట్లుగా పునరుద్ధరణ కాలం తగ్గలేదు. 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కోత కొనసాగుతుంది. ముఖ్యంగా తక్కువ పెన్షన్ పొందుతున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పదవి విరమణ తర్వాత వైద్య ఖర్చులు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రతి రూపాయి విలువైనదే. అలాంటి సమయంలో 12 ఏళ్లు లేదా 13 సంవత్సరాలకే పూర్తి పెన్షన్ వస్తే వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభించేది. కానీ ఈ తీర్పు ఈ అవకాశాన్ని మూసివేసింది. అయితే మరో కోణంలో చూస్తే ఈ తీర్పు ఒక స్పష్టతను ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా ఒక పెన్షన్ కమ్యుటేషన్‌పై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఇకపై కోర్టు కేసుల ద్వారా 12 లేదా 13 సంవత్సరాల పునరుద్ధరణ సాధించడం కష్టమని అర్థమవుతుంది. అంటే ఈ సమస్యకు పరిష్కారం కోర్టుల్లో కాకుండా ప్రభుత్వ విధాన మార్పుల్లోనే ఉందని ఈ తీర్పు సూచిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గుర్తుంచుకోవాలి. కోర్టు 15 ఏండ్ల నిబంధన చట్టబద్ధమని మాత్రమే చెప్పింది. ఈ కాలాన్ని ఉత్తమమైనదని చెప్పలేదు.